హలో ఫుడీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము డోక్లా, ఇది గుజరాతీ స్పెషల్ ఐటమ్ స్నాక్. ఇది దీన్ని మనము ఇన్స్టెంట్ మిక్స్ తోటి డోక్లా తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఆ ప్యాకెట్లో ఆల్రెడీ రెడీమేడ్ గా మనకు దొరికిపోతుంది పౌడర్ అంతా. దాన్ని మనము దాంతో పాటు లాస్ట్ లో వేసుకోవడానికి జీరా కావాలి. డోక్లా అంతా అయిపోయినాక, కుక్ అయినాక జీరా కావాలి. దాంతో పాటు పచ్చిమిర్చి, కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి, సెకండ్ కొత్తిమీర అండ్ వాటర్, మంచి వాటర్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక మంచి బౌల్లో ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ ఎందుకు రాసుకోవాలి అంటే, ఆ పౌడర్ దానికి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా దాంట్లోకి, ఆ బౌల్లోకి వేసుకొని మంచిగా కలపాలి. వాటర్ ఎంత తగిన వాటర్ వేసుకోవాలో అంత వాటర్, తగిన వాటర్ వేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ ఎంత అంటే, మరీ పల్చగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకుండా మీడియం అంటే సెమీ పల్చగా ఉండేటట్టుగా చేసుకొని దాన్ని మనము ప్యాన్ లోకి వేసుకోవాలి. ఆ ప్యాన్ కూడా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్, ప్యాన్ కి ఆయిల్ రాసుకొని ఈ మిక్స్ చేసిన కంటెంట్ ఉంది కదా, దాన్ని తీసుకువెళ్ళి అందులో వేయాలి. వేసి మంచిగా సెట్ చేసుకొని, కొంతమంది ఏమో రైస్ కుక్కర్లో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు, చాయిసెస్ మీద అండి. సో అలా పెట్టి కొంతసేపు ఉంచాలి దాన్ని. మీన్ వైల్ అది బేక్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ మనము ఎండ్ ప్రాసెస్, లాస్ట్ లో వచ్చే ప్రాసెస్ ని మనం వీలైతే స్టార్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, పోపు వేసుకొని ఫస్ట్ నూనె వేసుకొని, దాంట్లో జీరా వేసుకొని, మిరపకాయలు వేయించుకొని, తర్వాత దాన్ని ఏమంటారు, మన కరేపాకు వేసుకొని కలిపి అది రెడీ పెట్టుకుని ఉండాలి. ఇది బేక్ అవ్వడానికి మినిమం టు మినిమం ఒక 2 to 5 minutes పడుతుంది, డిపెండ్స్. ఇప్పుడు మాకైతే, నేను పెట్టిన దాంట్లో అయితే ఎలక్ట్రిక్ కుక్కర్లో నాకు 5 minutes పట్టింది బేక్ అవ్వడానికి. మంచిగా గట్టిగా అయింది, స్పాంజీగా అయింది, మెత్తగా మంచిగా ఉంది. సో అది 5 minutes తర్వాత అది తీసి మంచిగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ అంటే, కొంతమంది స్ట్రైట్ గా కట్ చేసుకుంటారు, కొంతమంది లాంగ్ గా, పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకుంటారు. సో అదైనాక మనం ముందు వేసుకున్న నూనె, పోపు, పచ్చిమిర్చి, కొత్తిమీరకు కలిపిన పోపుని దీని మీద వేసుకొని మొత్తం ఇలా అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మొత్తం ప్యాన్ మీద ఉన్నది అది అబ్జర్వ్ చేసుకుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంట్లో మధ్యలో మనం ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ వేయక్కర్లేదు, ఆల్రెడీ అంతా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ నాట్ నెసెసరీ. సో కొంతమందికి సాస్ వేసుకొని నంచుకొని తినాలని ఉంటుంది, కొంతమందికి డైరెక్ట్ గా తినేయడానికి ఉంటుంది. సో అందుకుని ఆ సాస్ లేకుండా మంచి సాల్ట్ వేసుకోకుండా మంచి నీట్ గా కట్ చేసుకొని దాని పీసులు తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది డోక్లా, ఇది గుజరాతీ స్పెషల్ ఐటమ్ ఇది. సో మేము ట్రై చేసాము, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.